హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 6 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతూ ఉన్నాను. తెలుగు మూవీస్ చూసుకుంటే కనుక ఓన్లీ ఒక 2 to 3 మూవీస్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ మూవీస్ చూసుకుంటే కనుక వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీసే ఎక్కువగా ఉన్నాయి. వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూసే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు రికమెండ్ చేయబోతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఇంకా పర్ఫెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులోనే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఒక్క మూవీ మాత్రమే హిందీలో అయితే ఉంది. దాన్ని అయితే రికమెండ్ అయితే చేశాను. ఎందుకంటే చాలామంది హిందీ మూవీ చూడడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో ఒక్క మూవీ మాత్రమే హిందీ అయితే ఉంది, అది రికమెండ్ అయితే చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన కథ కమ్మమిషు. ఈ మూవీ డైరెక్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. మూవీలో టోటల్ గా 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క స్టోరీ హైలైట్ అయితే చేసి చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు నచ్చుతుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవ్వరు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే టోటల్గా 4 క్యారెక్టర్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్లో పెళ్లి స్టోరీ అనేది ఉంటుంది. మరి వీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి జరిగింది, ఈ 4 క్యారెక్టర్ జీవితం ఎలా గడిచింది, డ్రామా స్టోరీతో మొదలువైన ఈ మూవీలో ఎమోషనల్ స్టోరీ ఎలా వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మంచి డ్రామా స్టోరీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు నచ్చుతుంది. లాగ్ అంటూ కూడా ఏమీ ఉండదు. ఎక్కువగా కామెడీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా సింపుల్ గా చూపించారు, చాలా ఫన్నీగా కూడా చూపించారు. అలాగే ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 2 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మై ప్రిన్సెస్. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య. 2011లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కొరియన్ వెబ్ సిరీస్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది భయ్య. ఒక ఎపిసోడ్ అయిపోగానే మరొక ఎపిసోడ్ చూడాలి అని కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే రోజు ఒక 2 ఎపిసోడ్ చూడడానికి అయితే ట్రై చేయండి. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ లిస్ట్ లో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక డబ్బున్న వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే ఈ వ్యక్తికి మరొక అబ్బాయిని ప్రేమించే అమ్మాయి పరిచయం అవుతుంది. వీరిద్దరికి ఒక్కొక్క ప్రపంచం ఉన్నా కూడా వీరిద్దరి మధ్యలో ప్రేమ ఎలా పుట్టింది అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అలాగే యావరేజ్ డ్యూరేషన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ చూశాక ఒక మంచి వెబ్ సిరీస్ చూశాను అని మాత్రం పక్కా ఫీల్ అయితే అవుతారు. ఎక్కువగా కామెడీ ఉంటుంది. అలాగే 10 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఎమోషనల్ కూడా ఉంటుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నంబర్ 3 హిందీ మూవీ అయిన ఐ వాంట్ టు టాక్. ఈ మూవీ నవంబర్లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఈ వీడియో చూసిన కొద్ది మంది హిందీ మూవీ చూసేవారు కూడా ఉంటారు. సో వారి కోసం ఈ హిందీ మూవీ రికమెండ్ అయితే చేస్తున్నాను. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ గారు నటించారు. ట్రూ బేస్డ్ స్టోరీ. తెలుగులో చూసుకుంటే నాని గారు నటించిన జెర్సీ మూవీకి ఎంతమంది కనెక్ట్ అవుతూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారో ఈ మూవీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. హిందీ వచ్చిన వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే హిందీ కొంచెం అర్థమయ్యే వారు ఎవరైనా ఉన్నా ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే పెద్దగా స్టోరీ లైన్ అంటూ ఏమీ లేదు. ఎన్ఆర్ఐ అయిన అభిషేక్ బచ్చన్ కి స్టమక్ క్యాన్సర్ వస్తుంది. మరి ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమి జరిగింది, తన కూతురు కోసం తన తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఈ క్యాన్సర్ నుండి అభిషేక్ బచ్చన్ ప్రాణాలతో బయటపడ్డాడా లేకపోతే చనిపోయాడా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. కొన్ని డైలాగ్స్ కి చాలా మీనింగ్ ఉంటుంది. హార్ట్ కూడా మెల్ట్ అయిపోయే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా వరకు మీకు నచ్చుతాయి. ట్రూ స్టోరీ లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ. నంబర్ 4 కొరియన్ వెబ్ సిరీస్ అయిన లైవ్ ఆన్. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య. 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ కి తెలుగు ఆడియోను యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour మధ్యలో యావరేజ్
యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్పెషల్గా ఈ వెబ్ సిరీస్ స్టూడెంట్స్కి మాత్రం చాలా నచ్చుతుంది. స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా పుడుతుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టాక ఎలాంటి మెమొరీస్ ఉంటాయి, కోపంగా ఉన్న అమ్మాయిని ప్రతిసారి కూల్ గా మాట్లాడుతూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి ఈ వెబ్ సిరీస్ లో చూసేయవచ్చు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే పెద్ద స్టోరీ లైన్ అంటూ ఏమీ లేదు భయ్య. ఒక స్కూల్, ఆ స్కూల్లో పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే తనకు మాత్రం కోపం ఎక్కువగా ఉంటుంది. సో వీరి మధ్యలో డ్రామా స్టోరీ ఎలా మొదలైంది, ఆ డ్రామా స్టోరీ లవ్ స్టోరీగా ఎలా వచ్చింది అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. నాకైతే ఈ వెబ్ సిరీస్ చాలా వరకు నచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ గారు నటించిన స్టూడెంట్ వెబ్ సిరీస్, దొరసాయి తేజ నటించిన బ్యాక్ బెంచర్ వెబ్ సిరీస్ ఎలాగైతే ప్రతి ఒక్కరికి ఈ వెబ్ సిరీస్ నచ్చి కనెక్ట్ అయ్యారో సేమ్ ఈ వెబ్ సిరీస్ కి కూడా మీరు అలాగే కనెక్ట్ అవుతారు. మంచి ఫీల్ ఉన్న వెబ్ సిరీస్ లిస్ట్ లో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే చూడొచ్చు, కాకపోతే స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 5 చైనీస్ మూవీ అయిన ది వ్రామ్ వ్యాలీ. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు, 2018లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్. చైనీస్ మూవీ అంటే ఎవరికి అంతగా నచ్చదు, ఎక్కువగా క్రింజ్ సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి. కానీ ఈ మూవీ అలాంటిది కాదు. అడ్వెంచర్ సీన్స్ చాలా వరకు అయితే మీకు నచ్చుతాయి. వన్ టైం వాచ్ మూవీ అనే చెప్తాను, కానీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అండ్ స్టోరీ లైన్ మాత్రం చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే మన పురాతనమైన హిందూ టెంపుల్లో ఒక శాపం ఈ టెంపుల్లో ఉంది అని అక్కడికి ఎవరు వెళ్లరు. ఈ న్యూస్ నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవడానికి ఒక 4 మెంబర్ ఫ్రెండ్స్ ఆ టెంపుల్లోకి వెళ్తారు. మరి దాని తర్వాత ఏమి జరిగింది, వీరందరూ ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఆ టెంపుల్లో ఉన్న మిస్టరీ ఏంటి, చివరికి వీరు ఆ టెంపుల్ నుండి బయటపడ్డారా లేకపోతే ఆ టెంపుల్లోనే చనిపోయారా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా వరకు అయితే నచ్చింది. వీరికి ఆ గుడిలో వచ్చే కొన్ని భయంకరమైన సీన్స్ చాలా వరకు నచ్చుతాయి. అలాగే క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరు కూడా గెస్ అయితే చేయలేరు. అలాంటి క్లైమాక్స్ తో ఈ మూవీకి ఎండ్ కార్డు పడింది. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 6 తెలుగు మూవీ అయిన నీలిమేఘ శ్యామ. ఈ మూవీ రీసెంట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ అలాగే కామెడీ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచ్ మూవీ, కానీ కొన్ని సీన్స్ అలాగే మరికొన్ని లవ్ డైలాగ్స్ కి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయితే అయిపోతారు. లవ్ స్టోరీ మూవీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే స్టోరీ లైన్ అంటూ పెద్దగా ఏమీ లేదు. హీరో అయిన విశ్వదేవ్ రచ్చకొండ జ్ఞానోదయం పెంచుకోవడానికి మనాలి టూర్ కి వెళ్తాడు హీరో. మరి దాని తర్వాత ఏమి జరిగింది, కామెడీతో మొదలైన మూవీలో లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ స్టోరీ ఎలా వచ్చింది, జ్ఞానోదయం కోసం హీరో మనాలికి ఎందుకని వెళ్లాల్సి వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మొత్తం చాలా వరకు కామెడీగా ఉంటుంది. అలాగే లవ్ స్టోరీ కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. కానీ ఫ్యామిలీకి ఈ స్టోరీ లైన్ అంతగా నచ్చకపోవచ్చు. సో ఫ్రీగా ఉంటే కనుక మీరు ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి బెస్ట్ టాప్ 6 మూవీస్ ఓటీటీ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ వీక్ చాలా అంటే చాలా మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. కానీ ఒక్క మూవీ కూడా అంతగా నచ్చలేదు. అలాగే హాలీవుడ్ మూవీ చూసుకుంటే భయ్య వేస్ట్ అంటే వేస్ట్, చాలా అంటే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. అలాంటి ఓటీటీ మూవీస్ అయితే వచ్చాయి. సో అందుకే ఓన్లీ 6 మాత్రమే రికమెండ్ అయితే చేశాను. నెక్స్ట్ వీక్ మాత్రం ఇంకా బెస్ట్ మూవీస్ అయితే రికమెండ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఈ మూవీస్ మీరు చూడాలి అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మరలా మన నెక్స్ట్ వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ వీడియో లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.